మాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తున్న 33వ సినిమాను విజనరీ డైరెక్టర్ సంకల్ష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే 4 షెడ్యూళ్లు 55 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా హీరో గోపిచంద్తో పాటు మెయిన్ పాత్రధారులపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం గోపిచంద్ చాలానే కష్టపడుతున్నారు. ఇప్పటికే గోపిచంద్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ గ్లిప్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపిచంద్ పాత్ర ఇందులో చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెబుతుంది మూవీ టీం. విజువల్ గ్రాండ్యూర్తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందిస్తామని అంటున్నారు. గోపిచంద్ గతంలో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. కోలీవుడ్లో మరో సంచలన కాంబో రెడీ అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్, కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీ పడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు కథ మాత్రమే అందించబోతున్నాడట. లోకేష్ కథతో ఈ తమిళ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహిస్తాడని కూడా న్యూస్ వినిపిస్తుంది. కానీ అలాంటిది ఏమీ లేదని చెప్పేశాడు ప్రదీప్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజనీ, కమల్ సినిమాలకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. బీస్ట్, జైలర్ వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ మల్టీ స్టారర్ను డైరెక్ట్ చేయబోతున్నారట. అందుకు సంబంధించి చర్చలు కూడా ముగిసినట్లుగా తెలుస్తుంది. జైలర్ 2, అన్బరీవ్తో కమల్ చేస్తున్న సినిమాలు ఫినిష్ చేసి వచ్చే ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తమిళ చిత్రం పరిశ్రమలోని ఇద్దరు బడా స్టార్లు చాలా కాలం తర్వాత కలిసి నటించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే తెలుగులో 10 సినిమాలు చేసిన అను ఇమాన్యుయల్ మాత్రం 2 ఇయర్స్ నుండి గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. అవకాశాలు రావట్లేదు, కావాలనే గ్యాప్ తీసుకుంటుందో కానీ రావణాసుర తర్వాత కనిపించలేదు. కానీ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి ఈ కేరళ కుట్టి రష్మిక నటిస్తున్న ది గ్లామర్ ఫ్రెండ్లోకి రోల్ పోషించబోతుంది. రష్మిక, దీక్షితా శెట్టి మెయిన్ లీడ్స్ కాగా అను దుర్గా అనే బోల్డ్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఫిలిం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేరళ బ్యూటీ అను ఇమాన్యుయల్కు తన ఫస్ట్ ఫిలిం మజ్ను తప్ప మరో హిట్ లేదు. ఆమె ఖాతాలోకి ఈ సినిమా చేరబోతుంది. తెలుగులో సుమారు 10 సినిమాలు, అందులోనూ సాదాసీదా హీరోలు కాదు, గ్రేడ్ 1 హీరోలైన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాని, గోపిచంద్, రవితేజ, నాగచైతన్య లాంటి స్టార్లతో జత కట్టిన ఎక్స్పీరియన్స్ ఆమెది. కానీ హిట్ లేకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేశారు. ఇటు తెలుగులోనే కాదు, తమిళ ఇండస్ట్రీలో కూడా 2 ఇయర్స్ నుండి గ్యాప్ మెయింటైన్ చేస్తుంది అను. జబాన్ తర్వాత మరో మూవీలో కనిపించలేదు ఈ కేరళ కుట్టి. అయితే రీసెంట్లీ ఒప్పుకున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అప్డేట్ తప్ప గర్ల్ ఫ్రెండ్లో కూడా రష్మికదే మెయిన్ లీడ్ అని అంటున్నారు దర్శక నిర్మాతలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. అటు పవన్ స్టార్ కూడా ఓజీ ఇచ్చిన జోష్తో మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే 4 నిర్మాతలు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ 2 కథలను పవర్ స్టార్కు వినిపించారు దిల్ రాజు. అందులో టాలీవుడ్ బడా దర్శకులలో ఒకరైన వంశీ పైడిపల్లి కూడా ఓ కథను వినిపించాడు. అయితే వంశీ చెప్పిన పాయింట్ పవర్ స్టార్కు విపరీతంగా నచ్చింది. పవన్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితోనే ఫిక్స్ అయింది. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. 2023 వీరి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్లో చిరు మరో సినిమా చేస్తున్నారు. వీరు కెరీర్లో 158వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కన్నడ బడా నిర్మాత సంస్థ KVN ప్రొడక్షన్ నిర్మిస్తుంది. మెగాస్టార్తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథ రెడీ చేశాడు బాబీ. బాబీ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా కోసం కార్తిక్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కార్తీ 23 కోట్లు చార్జ్ చేశాడట. కార్తీక్ కెరీర్లోనే తొలిసారి ఇంతటి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట కార్తీ. అయితే ప్రస్తుతం కార్తీ చేస్తున్న వాతియార్ అదేవిధంగా సర్దార్ 2తో పాటు చిరు సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు కార్తీ. అందుకోసం బల్క్ డేట్స్ ఇచ్చాడట కార్తీ. సినిమాటోగ్రఫర్గా మరో యంగ్ డైరెక్టర్ కార్తిక ఘట్టమనేనిని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.